ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 21వ అధ్యాయము 30వ వచనము. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. ప్రియమైన వల్లరా, దేవునికి విరోధమైనది అంటే ఆ ప్రభు దృష్టికి విరోధమైనది ఏది అని మనము ఆలోచన చేస్తే, ప్రియమైన వల్లరా, దేవునికి విరోధమైన జ్ఞానమైన ఆలోచన ఏది కూడా నిలవదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎవరైనా విరోధముగా ఆలోచించారా అని ఆలోచన చేస్తే, పాపము అనేది దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకమైనదండి. పాపపు ఆలోచన అయినా, పాపపు క్రియలైనా, పాపపు నడతలైనా, పాపపు ఉద్దేశములైనా ఇవన్నీ కూడా దేవుని దృష్టికి వ్యతిరేకము. అలాగే వేషధారణతో కూడిన ఆలోచన దేవునికి విరోధమే. ఎందుకంటే దేవునికి వేషధారణ కూడా ఎప్పుడు కూడా ఇష్టపడ్డండి, అసహ్యము అంటాడు. అలాగే అహంకారం కలిగిన మనస్సు, గర్వం, ఇవి కూడా దేవునికి విరోధమేనండి. గర్వమైన ఆలోచన అయినా, గర్వమైన వివేచన అయినా ఇవన్నీ కూడా దేవుని దృష్టికి వ్యతిరేకంగానే ఉంటాయి. అవి విరోధమైనవండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, కళ్ళలాడు నాలుకని, అహంకారమైన దృష్టి అని, ఇవన్నీ కూడా దేవుడు ఇష్టపడటం లేదు, వ్యతిరేకిస్తున్నాడండి. ఆనాడు నిమ్రోదు ఒక గొప్ప పట్టణము కట్టించాలని ఆ బాబేలు గోపురాన్ని ప్రారంభిస్తాడు, కడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే, మేము ఎక్కడికి కూడా చెదిరిపోకుండా ఇక్కడే ఉండాలి. అది దేవునికి విరోధమైన ఆలోచన. కాబట్టి దేవుడు వారి యొక్క భాషలను తారుమారు చేసి ఉన్నాడు. ఆనాడు ఆదాముతో దేవుడు చెప్పాడు, మీరు భూమిని నిండించండి, ఫలించండి, విస్తరించండి అని. అంతేకాకుండా విస్తరించకుండా ఫలించకుండా అక్కడే ఉంటే ఎలాగండి? దేవుడు దానికి ముందు ఒప్పుకోలేదు. అది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. కాబట్టి ఇలా ఎన్నో ఉంటాయి ప్రభువుకి విరోధమైనవి. ఆయనకి విరోధమైనది ఏదైనా ఉందా అని దాన్ని తొలగించుకోవాలండి, విడిచిపెట్టేసేయాలి. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం, నీ కన్ను నీకు అభ్యంతరపరిచిన, నీ చెయ్యి అభ్యంతరపరిచిన అని, వాటిని తొలగించుకోనట్లుగా. కాబట్టి మన ప్రవర్తన దేవుని దృష్టికి విరోధముగా ఉంటే ఆ ప్రవర్తనను సరిదిద్దుకోవాలండి. భాష అయినా, ప్రియమైన వల్లరా, ఎందుకంటే మాట అయినా దేవుని దృష్టికి విరోధముగా ఉన్న దాన్ని సరిచేసుకోవాలి. విరోధముగా ఉంటే అది నిలవదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.